హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి ఆస్ట్రోవర్డ్. ఈరోజు నేను మీకు 8వ నెంబర్ అంటే 8, 17, 26 ఈ నెంబర్స్లో ఎవరైతే పుట్టుంటారో వాళ్ళ క్వాలిటీస్. 8వ నెంబర్ అంటేనే అది శని భగవాన్ నెంబరు. వీళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారనమాట. చిన్నతనం నుంచి తల్లిదండ్రులకు దూరంగా ఉంటారు, ఏకాంతాన్ని కోరుకుంటారు, దైవభక్తి, త్యాగబుద్ధి కలిగి ఉంటారు. చిన్నతనంలో కుటుంబ సమస్యలతో బాధపడతారు. తల్లిదండ్రులకు దూరంగా ఉండే అవకాశం ఉంది. ప్రతి చిన్న విషయానికి ఎంతో కష్టపడితే గానీ ఫలితం దక్కదు. ధనం పట్ల అవగాహన, వ్యాపార నైపుణ్యం ఉంటుంది. మంచి నిర్ణయాత్మకమైన శక్తి కలిగి ఉంటారు. మంచి తార్కిక బుద్ధి ఉంటుంది. ఏకాంతాన్ని కోరుకుంటారు. భాగస్వామ్యం, వ్యాపారాలు వీరికి పనికిరావు. దైవభక్తి, త్యాగబుద్ధి కలిగి ఉంటారు. ఏ పనైనా బాగా ఆలోచించి చేస్తారు. దానివలన కార్యసిద్ధి కలుగుతుంది. నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వాస్తవికత, ఆత్మవిశ్వాసం, మంచి అభిరుచి, మంచి లక్ష్యం కలిగి ఉంటారు. ఇంద్రియ సుఖాలు కోరుకుంటారు. కుటుంబ జీవితంలో ఒడిదుడుకులున్నా అవి త్వరగానే సమసిపోతాయి. జీవితం ద్వితీయార్థంలో సుఖాల పట్ల విముఖత కలుగుతుంది. కృషి, పట్టుదలతో ఉన్నత స్థానం సంపాదిస్తారు. తమ మనసులో భావాలు బయటకు తెలియనియ్యరు. కొంచెం సహనం, ఓర్పు అలవర్చుకుంటే మంచిది. జీవితంలో ఎదురయ్యే కష్టాలను జయాపజయాల మధ్య అంతరంగా భావిస్తారు. సవాళ్ళను ధైర్యంగా స్వీకరించి ఎదుర్కొంటారు. కుటుంబాన్ని, సాటి మనుషులను, సమాజాన్ని ప్రేమిస్తారు. వీళ్ళకి కామర్స్, మేనేజ్మెంట్, ఎల్ఎల్బి ఇలాంటి కోర్సులు వీళ్ళు రాణిస్తారు. ఏది చదివినా వీరి అకౌంట్స్, మేనేజ్మెంట్, న్యాయ మరియు రాజకీయ రంగాలలో స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది 8వ నెంబర్ క్వాలిటీస్. ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీకు కాంటాక్ట్లో ఉన్న పార్ట్నర్ అయి ఉండొచ్చు, లేదా నో కాంటాక్ట్లో ఉన్న పార్ట్నర్ అన్న అయి ఉండొచ్చు. అంటే మీరు ఇష్టపడే మీ పార్ట్నర్ మీకు కాంటాక్ట్లో ఉన్నా, కాంటాక్ట్లో లేకపోయినా మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, తన మనసులో మీ గురించి ఏం ఫీలింగ్స్ ఉన్నాయి ఈరోజు చూస్తాం. వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రెజెంట్ సిచ్యువేషన్? ఫస్ట్ కొంచెం షఫల్ చేస్తాను కార్డ్స్ని. నేను కొంచెం బిజీగా ఉన్నాను, వీడియోస్ పెట్టడం లేట్ అయిపోయింది. ఇప్పుడు డిసెంబర్ రీడింగ్స్ వేరే చేయాలి. సరే, మధ్యలో ఒక్కసారి మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ పెట్టేసి వెళ్తామని ఇది చేస్తున్నా. ఓకే, వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్? మీ పార్ట్నర్ మేనిఫెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని. అంటే మీరు తన జీవితంలోకి రావాలని మీ పార్ట్నర్ కోరుకుంటా ఉన్నారు. తన మనసులో అఫర్మేషన్స్ చెప్తా ఉన్నారు. తన సహాయశక్తిలో ట్రై చేస్తూ ఉన్నారు. మీరు ఎలాగైనా తన జీవితంలోకి వచ్చేసేయాలి, మీరంతటి మీరే వచ్చి తనకు ప్రపోజ్ చేయాలి. అంటే మీరు సింగిల్స్ అయితే చెప్తున్నాను, మీకు ఎవరి మీదైనా క్రష్ ఉంటే మీ క్రష్ వచ్చి మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీరే తనకు వచ్చి ప్రపోజ్ చేయాలి అని కోరుకుంటున్నారు. మీకు నో కాంటాక్ట్లో ఈ పార్ట్నర్ ఉంటే తను కూడా మీరంతటి మీరే తన దగ్గరికి రావాలని కోరుకుంటా ఉన్నారు. ఓకే, ఇంకా ఏమనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్? స్టార్, మిమ్మల్ని చాలా అడ్మైర్ చేస్తున్నారు. మీ స్కిల్స్ చూసి చాలా అడ్మైర్ చేస్తున్నారు మీ పార్ట్నర్. మిమ్మల్ని ఒక యూనివర్స్ గిఫ్ట్ లాగా చూస్తూ ఉన్నారు. మీ గురించి మీ పార్ట్నర్ ఏమనుకుంటా ఉన్నారు? ద సన్, 5 of Wands, 2 of Swords, the Tower card, 6 of Pentacles, Queen of Cups, 8 of Wands, the World card, wow, Wheel of Fortune, 7 of Swords. ఓకే, ఇప్పుడు మీ పార్ట్నర్ ఏ రాశి పర్సన్ అయి ఉంటారో చెప్తాను. ఫస్ట్ మీ పార్ట్నర్ మేషం, సింహం, ధనుసు రాశికి చెందిన పర్సన్ అయి ఉండొచ్చు, లేదా వృషభం, కన్యా, మకర రాశి పర్సన్ అయి ఉండొచ్చు, అండ్ కర్కాటకం, వృశ్చికం, మీన రాశి పర్సన్ అయి ఉండొచ్చు. ఆల్ సైన్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ మిథునం, తుల, కుంభరాశి కూడా ఉంది. ఆల్ సైన్స్ ఉన్నాయి. ఏదన్నా అయి ఉండొచ్చు మీ పార్ట్నర్. ఓకే, మీ పార్ట్నర్ మీ కార్మిక్ అనమాట. రుణానుబంధం ఉంది మీకు మీ పార్ట్నర్కి.
మీ పార్ట్నర్ మీ వెనకాల మీకు నమ్మకద్రోహం చేయాలని చూసినా మీ దగ్గరికే రావాలి. ఇంకెవరినైనా చూస్ చేసుకొని మీరా వాళ్ళని జగిల్ అవుతున్నా కూడా మీ పార్ట్నర్ మీ దగ్గరికే రావాలి. మీకు ఇవ్వాల్సిన ప్రేమని ఇంకెవరి దగ్గరైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి ఇస్తా ఉన్నా కూడా తర్వాత వాళ్ళ రిటర్న్ మీ దగ్గరికే రావాలి. ఎందుకంటే మీ పార్ట్నర్తో మీకు రుణానుబంధం ఉంది. ఒకవేళ మీకు ఇద్దరికి బ్రేకప్ అయింది, ఆర్గ్యుమెంట్ వచ్చింది, అప్పుడు కూడా మీ పార్ట్నర్ మీ దగ్గరికి రావాలి, మీతో న్యూ బిగినింగ్ చేయాలి. ఎందుకంటే మీరు మీ పార్ట్నర్ని అట్రాక్ట్ చేస్తున్నారు. మీరు మనసులో మీ పార్ట్నర్ని చాలా ఇష్టపడుతున్నారు కానీ చెప్పడం లేదు. మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు కానీ చెప్పడం లేదు మీ పార్ట్నర్కి. మీ పార్ట్నర్ మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్, మీరే తన జీవితంలో బ్రైట్నెస్ తీసుకొస్తారు. మీ పార్ట్నర్ డియో పర్సన్ కూడా ఉండొచ్చు, సింహరాశి అని అనుకుంటా ఉన్నారు. ఎక్కడ తన మనసులో అది చెప్తే మీరు ఆర్గ్యూ చేస్తారేమో అనుకుంటున్నారు. మీరు మీ ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఎవరి హెల్ప్ మీరు తీసుకోవటం లేదనుకుంటున్నారు. అండ్ మీకు ప్రపోజ్ చేస్తామా వద్దా అనుకుంటా ఉన్నారు. మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలనుకుంటున్నారు కానీ మీకు చెప్పేదానికి భయపడతా ఉన్నారు. ఏదైనా ఒక సడన్ చేంజ్ రావాలి అనుకుంటా ఉన్నారు. ఓకే, ఇప్పుడు క్లారిఫికేషన్ కార్డ్స్ వేస్తాను. వేరే డెక్లో చూస్తాం క్లారిఫికేషన్. నైట్ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని బాగా ఇష్టపడుతున్నారు కానీ యాక్షన్ తీసుకోవటం లేదు, సైలెంట్గా ఉన్నారు. అంటే మీరంతటి మీరే యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నారు కదా, అందుకే తను యాక్షన్ తీసుకోవటం లేదు ఇక్కడ. ఓకే, స్టక్ అయిపోయినారు. మీ గురించి 24/7 ఆలోచిస్తున్నారు. మీరంటే తనకు చాలా ఇష్టం ఉంది కానీ ఏ యాక్షన్ తను తీసుకోవటం లేదు. అంటే ఏ యాక్షన్ తీసుకుంటే ఏమొస్తుందో, ఏమి ప్రాబ్లమ్స్ వస్తాయో అని భయపడి తన కంఫర్ట్ జోన్లోనే ఉన్నారు. తన కంఫర్ట్ జోన్ వదిలి మీ దగ్గరికి రావాలని అనుకోవటం లేదు. మీరంటే ఇష్టపడుతున్నారు కానీ తన కంఫర్ట్ జోన్ వదిలి మాత్రం మీ దగ్గరికి రావాలని అనుకోవటం లేదు, భయపడుతున్నారు. తన ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకుంటున్నారు. ఎక్కడ మీ ఇంట్లో ఎవరైనా ఆర్గ్యూ చేస్తారేమో, వీళ్ళ ఇంట్లో ఆర్గ్యూ చేస్తారేమో, ఎందుకు వచ్చిన తలనొప్పి అని తన ఎమోషన్స్ అంతా బ్యాలెన్స్గా పెట్టుకున్నారు. రెండు విషయాల మధ్య జగిల్ అయ్యారు కానీ ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఓకే, టవర్ కార్డ్ ఏది క్లారిఫై చేస్తుంది? స్టార్ కార్డ్ సెకండ్ టైం డబల్ కన్ఫర్మేషన్. మీ పార్ట్నర్ మిమ్మల్ని ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ తన వర్క్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. ఒక లైమ్ లైట్లో ఉన్నారు మీ పర్సన్. ఒకవేళ మీ పర్సన్ మీకు నో కాంటాక్ట్లో ఉంటే కాంటాక్ట్లోకి వచ్చేస్తారు, మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తారు. ఒకవేళ మీ పర్సన్ మీ కాంటాక్ట్లో ఉంటే చెప్పలేం. ఓకే, 6 ఆఫ్ పెంటికల్స్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలనుకుంటున్నారు. క్లారిటీగా ఉండాలి, అన్ని విషయాల్లో మీరు తన క్లారిటీగా ఉండాలి. తను ఎంత ప్రేమిస్తే మీరు అంత ప్రేమ తనకి ఇవ్వాలి అని కోరుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్. స్టార్ కార్డ్ని ఏది క్లారిఫై చేస్తుంది? వావ్, మీ పార్ట్నర్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. టవర్ కార్డ్ డబల్ సెకండ్ టైం. మీరు తనని మేనిఫెస్ట్ చేస్తున్నారు. తను రాకుండా ఉంటే తప్పకుండా మీ దగ్గరకు వస్తారు. పరిస్థితులు తనకు అప్సైడ్ డౌన్ అవుతున్నాయి, తను తప్పకుండా మీ దగ్గరకు వస్తున్నారు. చూడండి, మీతో ఆర్గ్యూ చేసేదానికి, అంటే మీరు ఏం యాక్షన్ తీసుకోకుండా తనంటే ఇష్టపడతా ఏం చెప్పకుండా అట్లుంటే మీతో ఆర్గ్యూ చేసేదానికి వస్తున్నారు మీ పార్ట్నర్. ఓకే, అండ్ మీ పార్ట్నర్కి మీ మీద చాలా ఇష్టం ఉంది. తన ఎమోషన్స్ అంతా మనసులోనే పెట్టుకొని బయటికి చెప్పకుండా ఉన్నారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. స్టేబుల్ కమిట్మెంట్. మీకు ఈ పార్ట్నర్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలని మీ పార్ట్నర్ కోరుకుంటా ఉన్నారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ డబల్ సెకండ్ టైం. డబల్ కన్ఫర్మేషన్. మీ పార్ట్నర్ మీ కార్మిక్ పార్ట్నర్. మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళినా రిటర్న్ మీ దగ్గరికి రావాలి. మీ పార్ట్నర్ మీ కార్మిక్ పార్ట్నరే కానీ మీకే తెలియకుండా ఏదో రహస్యంగా చేస్తున్నారు. కానీ ఆ విషయం కూడా మీకు ఒక సర్ప్రైజ్ కావచ్చు. మీకు ఒక సర్ప్రైజ్ ఇచ్చేదానికి కూడా వాళ్ళు రహస్యంగా మీ వెనకాల ఏదో ఒకటి చేయొచ్చు కదా, అట్లా కూడా తీసుకోవచ్చు. ఓకే, మొన్న ఇక్కడ జరిగింది ఏంటంటే ఒకళ్ళు వచ్చి హెల్త్ ఎలా ఉంటుంది నాకు అని అడిగితే కార్డ్స్ వేస్తే హై ప్రిస్టెస్ కార్డ్ వచ్చింది. నేను చెప్పాను మీకే తెలియకుండా మీ బాడీలో ఏదో ఒక వ్యాధి ఉంది అని చెప్పాను. ఆ తర్వాత ఒక 2-3 డేస్కే బాగా సివియర్గా స్టమక్ పెయిన్ వచ్చేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే తనకి గైనిక్ ప్రాబ్లం ఉంది అని చెప్పారు.
అట్లాగా మన కార్డ్స్ మనకి అంత క్లారిటీగా ఆన్సర్ ఇస్తాయన్నమాట. అందుకే నేను 100% నమ్ముతాను ఈ కార్డ్స్ని. ఓకే, వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్? పాస్ట్లో 2 విషయాల మధ్య జటిలయ్యారు. ఇప్పుడు మిమ్మల్ని చాలా మిస్ అవుతా ఉన్నారు. అండ్ ఫ్యూచర్లో మీ దగ్గరకు వచ్చి ఆర్గ్యూ చేస్తారు, ఎందుకు ఇట్లా ఉన్నావు నాతో మాట్లాడకుండా అని. వాట్ ఈస్ యువర్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్? మీకు మీ పార్ట్నర్ అంటే చాలా ఇష్టం ఉంది, కానీ దాని మీదే ఫోకస్ చేస్తున్నారు, కానీ మీరు తనతో చెప్పడం లేదు. అండ్ మీలో ఒక గాఢమైన మార్పు వస్తుంది. మీరు ఇంతవరకు మీ పాస్ట్లో జరిగిన దాన్ని పట్టుకొని క్లింగి అయి ఉండారు అనమాట. వాళ్ళని అనుకుంటా ఉండారు, కానీ ఇప్పుడు పాస్ట్ని వదిలి మూవ్ ఆన్ అయిపోతున్నారు. మీ లైఫ్లో న్యూ బిగినింగ్ జరుగుతూ ఉంది. మీ పార్ట్నర్తో రీయూనియన్ కావాలనుకుంటున్నారు. మీ వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకుంటారు. మీ పార్ట్నర్ మీతో వచ్చి ఆర్గ్యూ ఎందుకు ఆర్గ్యూ చేయాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ మీతో? ద ఎంప్రెస్ మిమ్మల్ని అంత ప్రేమిస్తున్నారు, ఒక రాణిలాగా మిమ్మల్ని చూసుకోవాలనుకుంటున్నారు, కానీ మీరు తనతో మాట్లాడకుండా, తనకి టైం ఇవ్వకుండా, తనకు ప్రపోజ్ చేయకుండా, లేకపోతే తను ప్రపోజ్ చేసినా పట్టించుకోకుండా ఉన్నారు. అందుకే మీ ఎనర్జీలో మీరున్నారు. అందుకే మీ పార్ట్నర్కి కోపం వస్తూ ఉంది. దాన్ని ఎక్కడ మీరు రిజెక్ట్ చేస్తారో అని భయం మీ పార్ట్నర్కి. అందుకే మీతో కోరల్ అంటే తగు వేసుకోవాలని వస్తున్నారు, ఆర్గ్యూ చేయాలని. మీరు మీ పార్ట్నర్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకుంటారు. ఓకే, మీ పార్ట్నర్ మీ దగ్గరికి ఎన్ని రోజులకు వచ్చి మీతో ప్రపోజ్ చేస్తారు? 3 నెంబర్ వచ్చింది. 3 days ఆర్ 3 weeksలో మీ పార్ట్నర్ మీ దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేస్తారు. ప్లాన్ వేస్తూ ఉన్నారు మీ దగ్గరికి రావాలని, ఆప్టిమిస్టిక్గా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పటికన్నా మీరు తనకి సొంతం అని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. మ్యారేజ్ కార్డే వచ్చేసింది, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పార్ట్నర్. సూపర్, మీ దగ్గరికి వస్తూ ఉన్నారు. మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు? మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు? మీ పార్ట్నర్ మేషరాశి అయితే చాలా స్లోగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. మీ పార్ట్నర్ వృషభ రాశి అయితే మానసిక అశాంతితో ఉన్నారు, ఒంటరిగా ఉన్నారు, హీల్ అవుతూ ఉన్నారు, ఏదో ఒక బాధపడుతూ ఉన్నారు. అంటే కొంచెం గిల్టీ ఫీల్ అవుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, తన హార్ట్ పెయిన్గా ఉంది, సంథింగ్ ఏదో జరిగింది తన లైఫ్లో, ఒక క్లారిటీ కావాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ మిథున రాశి అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మీ పార్ట్నర్ కర్కాటక రాశి అయితే 2 విషయాల మధ్య జగలవుతున్నారు. మీ పార్ట్నర్ సింహరాశి అయితే చాలా ఫ్రీ విల్తో ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. మీ పార్ట్నర్ కన్యా రాశి అయితే తనకెవరో నమ్మక ద్రోహం చేసినట్లుగా ఫీల్ అవుతున్నారు. మీ పార్ట్నర్ తులారాశి అయితే ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు. మీ పార్ట్నర్ వృశ్చిక రాశి అయితే 10 of Wands చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. మీ పార్ట్నర్ ధనుసు రాశి అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ మకర రాశి అయితే విశ్వం నుంచి వచ్చే న్యూ ఐడియాస్ని పట్టుకుంటున్నారు. మీ పార్ట్నర్ కుంభరాశి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ పార్ట్నర్ మీనరాశి అయితే ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు, తన ఎనర్జీలో తను ఉన్నారు. ఈగో ఎక్కువ ఉంది మీ పార్ట్నర్కి, తన ఎమోషన్స్ మీతో షేర్ చేయటం లేదు. మీ పార్ట్నర్ లెటర్ ARHPZTMDEGBCJSYV ఈ లెటర్స్తో మీ పార్ట్నర్ని స్టార్ట్ కావచ్చు. ఇప్పుడు మీకు ఒక స్విచ్ వర్డ్ చెప్పాలి కదా. స్విచ్ వర్డ్ అంటే మీ లైఫ్లో లేని విషయాలు జరగాలని కోరుకోవడమే. ఇప్పుడు జాబ్ లేని వాళ్ళు ఏం కోరుకోవాలి? ప్లీజ్ యూనివర్స్ సెండ్ మీ గోల్డెన్ ఆపర్చునిటీ, ప్లీజ్ సెండ్ మీ గోల్డెన్ ఆపర్చునిటీ అని యూనివర్స్ని ప్రే చేయండి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలి, టారెట్ కార్డ్ క్లాసెస్ కావాలంటే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నా కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.